సార్ నమస్తే అండి. ఓకే ఓకే బుజ్జి గారు, మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి చాలా అంశాలు వచ్చినాయి, కానీ ఎవరు కూడా బయటికి చెప్పుకోని పరిస్థితి. ఈరోజు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఆమె డేరింగ్గా బయటకు వచ్చారు, ప్రాణాలకు తెగించి ఆవిడ నిలబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఊరు కాని ఊరు, తెలియని భాష. అవును, తెలియని భాష, పోలీస్ అధికారులు, అలాగే మాజీ మినిస్టర్లు, మాజీ ఒక గవర్నమెంట్ ని నడిపించిన అధికార ప్రతినిధులు, వీళ్ళందరూ కలిసి చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కోటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మేము ఇంకోటండి, ఇలాగ దుర్మార్గంగా చాలా మంది ఆడవాళ్ళు బలయ్యారనే విషయం 100% వాస్తవం. వైసీపీ గవర్నమెంట్ లో వీళ్ళందరూ బయటకు వచ్చి జత్వానీ గారి లాగా బయటకు వస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరుగుద్దని మేమందరం ఆశిస్తున్నాం. అలాగే న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మా నియోజకవర్గంలో కూడా మొన్న ఈ మధ్యన అంటే ఒక నెల 15 రోజుల ముందు వైసీపీ గూండాగాళ్ళు ఒక మైనర్ బాలికపై ఇలాంటి అత్యాచారాలు చేసి, అంటే ఇది ఎలుగులోకి రాలే. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీకి ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మీడియా వ్యవస్థ సరిగ్గా, అంటే మాది లాస్ట్ ప్రదేశం, అలాగే కొల్లేరు ప్రదేశం అవడం వల్ల మా అంటే మంచి అవనండి చెడ్డ అవనండి మా ఈ సోషల్ మీడియాలో తప్ప మీడియా వైజ్గా అల్లరావు. అంటే రజనీ గారిని కూడా కలవమని 2 days బ్యాక్ చెప్పాను, మరి వాళ్ళు కలిసారా కలవలేదు అనేది నాకు తెలియదు. మా నియోజకవర్గంలో ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికపై వైసీపీ నాయకులు అత్యాచారం చేసి అంటే 4 రోజులు 5 రోజులు ఆ పాపను దాసి నానా హింసలు పెడితే దాని మీద ఆ దేవపూడి గ్రామ సర్పంచి కేసులు పెట్టించి కేసులు కట్టిస్తాకెళ్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, గతంలో ఉన్న ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్తో కొంతమందిని తప్పించడానికి వాళ్ళు డిఎస్పీ రేంజ్ వరకు వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్న సర్పంచ్ గారి అబ్బాయి కానీ, ఆ బాధితుల కుటుంబం కానీ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ లెటర్ తీసుకుని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళటం వల్ల అంత తతంగం జరిగితే కానీ కేసు కట్టలేదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇవాళ అందరూ వైసీపీ పార్టీకి తొత్తుల్లాగానే ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. కాబట్టి ఇలా కేసులు కట్టే విషయంలో జాప్యం జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ సరిచూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద ఉంది. ఎందుకంటే అధికారులందరూ వైసీపీకి అండదండగానే ఇప్పటి వరకు కొంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ తత్వరగా ట్రాన్స్ఫర్లు చేసి నిజాయితీగా పనిచేసే వాళ్ళని నియమించి వీళ్ళ కూటమి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎత్తిన విషయం ఏంటంటే ఆడపడుచులకు ఎవరికి అన్యాయం జరగకూడదు. గత ప్రభుత్వంలో మనం చాలా మంది మిస్సింగ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాంటివి జరగకూడదనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి దీని మీద త్వరగా విచారణ చేపట్టి ఇందులో ఉన్న అధికార పార్టీ కానీ, అదే గత అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటూ, అలాగే మీ డెబిట్ ద్వారా రజనీ గారు కూడా చెప్తున్నారు, రజనీ గారిని కలిసి ఉంటారు కాబట్టి తెలియదు, నేను డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడే రజనీ గారు మా నియోజకవర్గంలో ఉన్న కేసులు కూడా మీరు తత్వరగా కేసు కట్టించారే కానీ ఇప్పుడు రిమాండ్ లో తీసుకోలేదు. దయచేసి వీళ్ళని కూడా రిమాండ్ లో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉంది. మేము కూడా మీకు త్వరలో కలుస్తాను. కాబట్టి వరం గారు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఒక్క జత్వానీ గారే కాదు, చాలా మంది వైసీపీ గవర్నమెంట్లు ఆడపడుచులు అన్యాయంగా లైంగిక వేధింపులకి గురయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తే ఈ ఎన్డీఏ కూటమి ఈ కేసులో తత్వరంగా వీళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే ఈ కూటమిని నమ్మి అందరూ బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి అర్జెంట్గా త్వరగా ఎంక్వైరీ చేసి వీళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఓకే, ఒక్క నిమిషం అండి రమేష్, ఒక్క నిమిషం. రజనీ గారు కాలర్ ఉన్నారు, రమేష్ హైదరాబాద్ నుంచి. రమేష్ గారు. హలో రమేష్ గారు మాట్లాడండి. నమస్తే వర్మ గారు. ఒక నేను లాయర్ గారితో మాట్లాడదని చెప్పి అనుకున్నాను, వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు శ్రీనివాస్ గారు. ఓకే, ఆయనకి వేరే కేసు ఏదో ఉందటండి, చాలాసేపు ఆయన వెయిట్ చేశారు. ఇంకొక లాయర్ గారు ఉన్నారు, రజనీ గారికి కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు వచ్చేదంటే కేసు ఫైల్ అయింది ఎప్పుడు, మేజిస్ట్రేట్ గారు చర్చ్ వారెంట్ ఇచ్చింది ఎప్పుడు అనేది కొద్దిగా క్లారిటీ కావాలండి. ఎందుకంటే కేసు నమోదైంది 2వ తారీఖు అని చెప్తున్నారు, ఫిబ్రవరి 2 అండి.
ఫిబ్రవరి 2nd. అవును సార్, February 2 అయిందని చెప్తున్నారు. కానీ సెర్చ్ వారెంట్ ఎప్పుడో ఇష్యూ అయింది. ఒకే రోజు అండి, ఏం లేదు, 24 గంటల్లో జడ్జి గారి దగ్గరగా ప్రొడ్యూస్ చేశారు ఆవిడ్ని. అవును సార్, చేశారు. అంటే దానికన్నా ముందు వీళ్ళు ముంబై పోవడానికి గున్ని గారితో పాటు టీం ముంబై పోయారు కదా. ఆ ముంబై పోయినప్పుడు వారికి సెర్చ్ వారెంట్ తో పాటు వెళ్ళారు. సెర్చ్ వారెంట్ అప్పుడు ఎలా వచ్చింది అనేది నా పాయింట్ అండి. లేదు, అప్పుడు సెర్చ్ వారెంట్ తోటి వెళ్ళినట్టు కాదు. అసలు ఈవిడ ఏంటి, ఎక్కడ ఉంటారు, ఏంటి అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశారని లాయర్ గారు చెప్పిన అంశం. రజనీ గారు, ఏమే కరెక్ట్? కరెక్టే సార్. నా పాయింట్ ఏంటంటే సార్, దీంట్లో మేజిస్ట్రేట్ గారి తప్పు కూడా ఉందని చెప్పి నాకు ఆలోచన. ఓకే, ఇప్పుడు మేజిస్ట్రేట్ గారి అందులోకి మనం వెళ్ళలేము. ఒక్క నిమిషం మీరు వినండి, రజనీ గారు చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఒక్క పాయింట్ చెప్తాను సార్, ఒక పాయింట్ చెప్తాను. IPC 217, IPC 220 ప్రకారం మీరు ఒకసారి చూడమని చెప్పండి. రజనీ గారు చూసినా పర్లేదు, శ్రీనివాస్ గారు చూసినా పర్లేదు. దాంట్లో ఏముందో న్యాయాధికారి తప్పు చేసినా కానీ యాక్ట్ తీసుకోమని చెప్పి ఉంది. కాబట్టి దానికి ఏమి మనం ఎవరు ఇక్కడ అతిథి కాదండి. రమేష్ గారు, ఇక్కడ ఏంటంటే మనందరికీ అర్థం కావాల్సింది, అసలు వాళ్ళు ఏది ఫాలో అవ్వలేదు కదండి. ఇంకా కావాలని కదా, వాళ్ళు కావాలని చేసిన దానికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారు, ఫోర్జరీ సైట్ పెట్టారు. రజనీ గారు, మీరు స్పందించండి. సార్ మార్నింగ్